ఓవరాల్గా కేంద్ర ప్రభుత్వాన్ని మోదీ సర్కార్ను అస్థిరపరిచే కుట్ర మనం 2014 నుంచి కూడా అదే చూస్తున్నాం. ఈ మధ్యనైతే ఇంకా మనకు క్లియర్గా తెలిసినాయి మణిపూర్, ధర్మస్థల, లద్దాఖ్. ఇప్పుడు ప్రస్తుతం దాని మీద ఒక లాయర్ ఆ మాట అన్నాడు, ఒక దాడి యత్నం చేశాడు కదా, దానికి రైట్ వింగర్స్ అందరు ఎందుకు బాధ్యత వహించాలి? నిజంగానే అతను చేస్తే ధర్మం కోసం. కానీ మేమంటున్నది ఏంటంటే, ఏమో మీరే చేయించుకున్నారేమో, కుట్రలు తెలుసు కాబట్టి ఇవన్నీ బయటపడుతున్నాయి కాబట్టి మీరే చేయించుకున్నారేమో అని డౌట్ అన్నమాట. ఒకవేళ కాదు అనుకుంటే ఒక ముసలోడికి కూడా, అంత వృద్ధుడికి కూడా కోపం తెప్పించేంత హృదయం రగిలే వ్యాఖ్యలు మీరు చేసిండ్రా? అంతేనా? మరి అతను అంత స్పందిస్తే, అంత కోపం తెప్పిస్తే, ఆక్రోశం ఉంటే, ఆవేదన ఆందోళన అదే అయితే మరి మీ వ్యాఖ్యలు ఎంత ప్రమాదకరమైనవి అది కూడా ఆలోచించాలి. ఎందుకంటే స్వతంత్రం వచ్చిన నుంచి కూడా చంద్రచూడ్ వరకు, ఈయన కన్నా ముందున్న జస్టిస్ చంద్రచూడ్ వరకు కూడా ఎంతోమంది ఎన్నో తీర్పులు ఇచ్చారు ఈ దేశంలో. మనము రామజన్మభూమి చూసినాం, అసలు ఎన్ని వాయిదాలు, ఎన్ని తీర్పులు, ఎన్ని కథలు, చాలా తీర్పులు వచ్చినాయి, చాలా తీర్పులు. అసలు సమాజాన్ని అత్యంత ప్రభావితం చేసే తీర్పులు. అసలు చర్చ జరిగింది, ఏం తీర్పులు నాయనా అని మనం ముక్కులు వేలేసుకున్న తీర్పులు కూడా వచ్చినాయి. కానీ న్యాయమూర్తులు చెప్పిండు మనం ఫాలో అవ్వాల్సిందే అన్న ఇదిలో మనం రాజీ పడిపోయినాం. మరి ఎవరి మీద కూడా షూ దాడి జరగలేదే, చెప్పుతో ఎవరు దాడి యత్నం చేయలేదే, ఇప్పుడు ఎందుకు ఇదైంది, ఎప్పుడు ఎందుకు ఇదైంది అంటే డౌట్స్ వస్తున్నాయి.